మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు. ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోండి. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఆధారపడి ఉంటుంది కాదంటారా? జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. రేపనేది వస్తుందో రాదో మనకి తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు. మంచి పేరు చిరకాలం వరకు ఉంటుంది. ఆస్తులు కాదు, పేరుని సంపాదించుకోండి. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. మనిషికి నాలుక ఒకటే, కానీ చెవులు మాత్రం రెండు. దీని అర్థమేంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. అర్థమైందనుకుంటా. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెలిసి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది కాదంటారా? మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటి వాడే. ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడితే, చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, అలాగే మోసం చేయలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్లు లాంటివి. తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు కాదంటారా? విజయం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు. నువ్వు ఏమిటో, నువ్వు ఎవరేమిటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉత్తమమైన గురువు ఒక్క ఓటమి మాత్రమే. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవరికీ తెలియదు. అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికని తీసుకుపోతావు? శవం మీద కట్టే గుడ్డకు జేబు కూడా ఉండదే. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. పనిని ప్రేమించు. గెలుపు ఓటములు ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది. అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారో అని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలేడంతమంది తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. తాబేలును నీళ్ళపై వదిలి దాని వేగం లోపాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాని నీళ్ళలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోటు ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూయిస్తే,
మరికొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాస్తారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనిది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుణ్ణి నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా ఉండే బాధ్యత కూడా నీకే ఉంది. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేది ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి. మనం ఏదైనా తింటే కడుపులోనే ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఒక్క మాట అంటే వారి మనసులో అలానే ఉండిపోతుంది. అందుకే ఎవరినైనా ఒక్క మాట అనే ముందు వెనక ఆలోచించి మాట్లాడండి. ఎంత ఎత్తు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది ఉన్నతంగా నిన్ను మరింత స్థానానికి తీసుకువెళ్తుంది. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలమేమో, కానీ విలువ లేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడలేము. మీకు నచ్చిన సూక్తుల్ని కమెంట్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.